అరే పింకీ, నువ్విక్కడ ఏమైంది? బీవీ సార్, చూడండి, వీళ్ళు ఏ కారణం లేకుండా చెట్లు నరుకుతున్నారు. బీవీ ఆలోచించాడు. పింకీతో ఇప్పుడు ఏమీ అనకూడదు. ఈ రహస్యము ఇక్కడే వద్దాం, దీన్ని ఇక్కడే ఉంచేద్దాం. మీరు ఏదైనా చెప్పండి సార్ వీళ్ళకి. మీరు ఈ చెట్లను నరకడానికి వీలు లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కానీ బాస్, వెళ్ళమన్నానా? వాళ్ళు ఆ మిషన్ తీసుకుని వెళ్లిపోయారు. బీవీ పింకీ గోలులతో మాట్లాడుతూ ఉండిపోయాడు. చాలా మంచి పని చేశారు. మీరు వాళ్ళను చూశారు. ఇంకెక్కడైనా ఇలానే చెట్లను నరుకుతూ చూసినట్లయితే నన్ను చెప్పండి. అర్థమైందా మీకు? బీవీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ పింకీకి ఏదో అనుమానం వచ్చింది. గోలు, నాకేదో తేడాగా ఉంది. తేడానా? ఎలాంటి తేడా? ఆ వ్యక్తి కంగారులో బీవీ సార్ని బాస్ అని అన్నాడు. నేను విన్నాను. అంటే ఆ వ్యక్తికి బీవీ సార్కి ఏదైనా కనెక్షన్ ఉందా? పద, వాళ్ళని వెంబడిద్దాము. పింకీ వండర్గర్ల్ రూపాన్ని దాలుస్తుంది. గోలు చేయి పట్టుకుని గాల్లోకి ఎగిరిపోతుంది. ఇద్దరూ దాక్కుని బీవీ వెనకాల వెళ్తూ ఉంటారు. వాళ్ళు రాజాపురి వనాన్ని చేరుకున్నారు. అక్కడ చాలా మంది మనుషులు కనిపించారు. వారిలో కొంతమంది చెట్లు నరుకుతున్నారు, ఇంకొంతమంది ఆ కర్రల్ని లారీలోకి ఎక్కిస్తున్నారు. బీవీ ఆ గ్రౌండ్ లో ఉన్న వ్యక్తిని గట్టిగా తిడుతున్నాడు. నీకెన్నిసార్లు చెప్పాను నాకందరం ముందు బాస్ అని పిలవద్దని? ఈ రోజు ఆ అమ్మాయికి తెలిసిపోయేది కదా. సారీ బాస్. పోండి, వేగంగా పనిచేయండి. ఈరోజు 4 ట్రక్కులు నిండిపోవాలి. అర్థమైందా?